హాయ్ అండి అందరికీ. అయితే ఈరోజు మనం చేయబోతున్నామండి కారం రైస్ అండి. మన ఇంట్లో ఉన్న మిగిలిపోయిన అన్నంతోటి గాని ఒక్కసారి మనం గాని ఇలా గాని కారం రైస్ చేసుకొని చూసామంటే అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. మనం గాని హోటల్‌లో ఉన్నది కూడా సరిపోదండి. అయితే ముందుగా మనమైతే ఒక ప్లేట్‌లోకి అయితే అన్నం అయితే తీసుకున్నానండి. రైస్ అయితే మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండీ మన ఇంట్లో. ఆ రైస్ అయితే తీసుకోండండి మీరు కూడా అలాగే. ఆ రైస్‌లోకి వచ్చేలకే 1 స్పూన్ వచ్చేలకి పసుపేయాలండి. ఒక హాఫ్ స్పూన్ చాలండి. ఎక్కువ కూడా ఏసుకోవద్దండి. మీరు ఎంత తీసుకుంటారో రైస్ దాన్ని బట్టి తక్కువేసుకోండి. ఎక్కువ మరీ ఏసుకోవద్దు మీరు. ఎక్కువ ఏసుకుంటే మటుకు ఎక్కువ యెల్లో కలర్ అయిపోతుంది బాగా. అలాగే ఒక 1 స్పూన్ వచ్చేలకి సాల్ట్ ఏసుకోండి. హాఫ్ స్పూన్ సరిపోతుందండి. దానికి తగ్గట్టుగానే వేసుకోండి మీరు గూడా. మీరు ఎంత రైస్ తీసుకున్నారో రైస్ తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ఇంకొక హాఫ్ స్పూన్ వచ్చేలకి కారం వేయండండి. నేనైతే ఎక్కువ వేసుకోవట్లేదండి. ఎక్కువ వేసుకోవద్దు మీరైతే మటుకు. ఎక్కువ అన్నం తీసుకుంటే ఎక్కువ ఏసేసుకోవచ్చండి. మనం తక్కువ వేసుకున్నాను నేనైతే. అలాగే మొత్తం అయితే చేయి తీసేసి మొత్తం కలబెట్టేసుకోండి ఒకసారి మొత్తం అండి. మొత్తం బాగా ప్రతి ఒక్క మెతుకైతే బాగా కలవాలండి. ఎర్రగా వచ్చేసేట్టుగా కలపండి. కారం అయితే దయచేసి ఎక్కువ వేసుకోవద్దు. మీరు కారము, సాల్టు ఎక్కువ వేసుకుంటే బాగుండదండి. మళ్ళీ టేస్ట్ అయితే మారిపోతుంది. మేము వేసినంటే మీరు కూడా వేసామంటే మేము రైస్ కూడా కొద్దిగా తీసుకున్నాము. ఎక్కువ కూడా తీసుకోలేదండి. మీరు కూడా రైస్ ఎక్కువ తీసుకోకుండా అలా చేసుకుంటే సేమ్ టేస్ట్ అయితే సూపర్ అండ్ సూపర్ టేస్ట్ వస్తుందండి. చూసారండి మేము అలా కలుపుకుంటాం. అలా మీరు కూడా మొత్తం కలిపేసుకోండి. మొత్తం ఎర్రగా రావాలండి. తర్వాత ఒక బాండీ తీసుకోండి. ఆ బాండీలో కొద్దిగా లైట్‌గా ఆయిల్ అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ జస్ట్ చాలండి. ఎక్కువ కూడా వద్దండి. ఒక 2 స్పూన్స్ ఏసేసేయండి ఆయిల్ అయితే మీరు. నిలవేళ చూసుకోండండి. మీరు కూడా అలాగే కొద్దిగా బాగా కాగేదాకా వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత మనం వేరుశనగపప్పు ఉంటది కదండీ! వేరుశనగపప్పు అయితే వేసేసుకోవాలి కొద్దిగా. మరీ ఎక్కువ వేయద్దండి. వేరుశనగపప్పు కొద్దిగా ఏసుకోండి. హాఫ్ స్పూన్ అయితే ఆవాలైతే ఏసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ అయితే ఆవాలు కూడా ఏసుకున్నానండి. మీరు కూడా ఓ 2 పచ్చిమిర్చీస్ ఉంటాయి కదండీ! పచ్చిమిర్చిలో కూడా ఓ 2 పచ్చిమిర్చిలు అలా ఎరక్కొట్టేసేసుకొని అలా కలబెట్టేసుకోవాలండి మీరు గిన్నె అది అట్ల ఉందండి. అట్ల కలబెట్టేసి బాగా కలబెట్టేసుకోవాలండి. బాగా ఒక లైట్‌గా వేగేదాకా చేయండి. బాగా మరి మీరైతే మాడపెట్టేసుకోవద్దండి. లైట్‌గా వేగాలండి. మరి ఎక్కువ కూడా వేయించొద్దు. మరి ఎక్కువ వేయించేసుకొని బాగా మాడిపోయి నల్లగా వచ్చేటట్టు చేయదండి. లైట్‌గా వేయించుకోండి. మరి ఎక్కువ వేయించకుండా మనం కలుపుకున్న రైస్ అయితే దాంట్లో అయితే వేసేసుకోవాలండి. రైస్ వేసేసుకొని మొత్తం అయితే అంటే మొత్తం ఉన్న మెతుకులు మొత్తం అయితే ఊడ్చేసుకోండి నీట్‌గా ఒక్క మెతుకు కూడా లేకుండా. అలాగే మీరు కూడా వేసేసుకొని కలబెట్టేసుకోండి మొత్తం కొద్దిగా బాగా అండి. నీట్‌గా కలపాలి. బాగా కలిసేటట్టు చేయండి మీతోటి. మెతుకు ఆయిల్ పట్టాలి. అలాగే మొత్తం మొత్తం అటు ఇటు కలవాలండి బాగా. అప్పుడు సూపర్ అంటే సూపర్ టేస్ట్ బాగా కలపాలండి. కొద్దిసేపు లైట్‌గా అలా హీట్ అయ్యేటట్టు చేయాలి మీరు. మనం గాని తొందరగా గ్యాస్ అయితే ఆపేసుకోవద్దండి. లైట్‌గా హీట్ అవ్వాలి. లైట్‌గా ఆ రైస్ కూడా హీట్ అయితే బాగుంటుందండి టేస్ట్. సూపర్ బాగా టేస్ట్ వస్తుందండి. తాలింపు వేసుకుంటేనే బాగుంటుందండి. తాలింపు వేయకుండా తినేయచ్చు మనం కలుపుకున్న రైస్‌ని అయితే. అలా తింటే టేస్ట్ బాగుంటుందండి. అందుకనేసి తాలింపు వేసుకుంటే సూపర్ ఇంకా టేస్ట్ వస్తుందండి. చూసండి రెడీ అయిపోయింది. మనం చేసిన అయితే అన్నంతో కారం రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా అయితే. మీ వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే